ముందుగా అరకిలో బెండకాయలు తీసుకొని కడిగి తుడుచుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. బెండకాయలన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో జల్లెడ పెట్టుకొని శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, కార్న్‌ఫ్లోర్ 2 స్పూన్స్, ఇలా జల్లించుకుంటే పిండిలో ఉన్న నూక కానీ ఏదైనా డస్ట్ కానీ జల్లుల్లోకి ఆగిపోతుంది. ఇప్పుడు జల్లించి పెట్టుకున్న పిండిలోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, పసుపు కొద్దిగా, ధనియాలు జీలకర్ర పొడి 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్. ఇలా అంతా మిక్స్ చేసుకొని కలర్ కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, ఇది జస్ట్ ఆప్షనల్. ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేటట్టు కలుపుకొని ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ఇలా వేసుకుంటూ కొద్ది కలుపుకుంటూ ముక్కలన్నీ చిదరవకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలో కొద్దిగా నూనె పోసుకోవాలి. ఇలా వేరుశనగ పప్పు వేసి కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి చిలుకలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి.
ఇప్పుడు జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని కొద్దిగా కారపొడి వేసుకోవాలి. ఇప్పుడు వేరొక బాండీలో నూనె పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బెండకాయ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా అన్నీ వేసుకొని గరిటెతో బాగా కలబెడుతూ ఫ్రై చేసుకుంటే అంతా ఈవెన్గా ఫ్రై అవుతూ ఉంటుంది. ఇలా రెడ్ అండ్ గోల్డ్ కలర్ వచ్చాక తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా మిగిలినవన్నీ ఒక్కొక్కటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్నవన్నీ ప్లేట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా ఎలా ఉన్నాయో బెండకాయ 65. చూస్తుంటే నూరూరిపోతుంది. తింటే ఇంకా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.